నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. దేవునిపై నమ్మకం, ఆయన పట్ల విధేయత గొప్ప దీవెనలను తెస్తాయి. వీటిని కలిగి ఉన్న వారికే కాక ఆ వ్యక్తి వల్ల అనేక మందికి కూడా ఆ దీవెనలు విస్తరిస్తాయి. భూమి యొక్క సమస్త వంశములను సృజించిన దేవుడు ప్రేమాస్వరూపి కనుక జనులందరికీ పాప విముక్తి, శాశ్వత జీవం అనే దీవెనలు కుమ్మరించడంలో ఆయనకు ఆనందం ఉంది. ఇది అబ్రహాము సంతానం ద్వారా వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాన్ని గూర్చి చెప్తుంది. ఈ ఆశీర్వాదం సకల దేశాలకు ఇయ్యబడిన క్రీస్తు సువార్తను గూర్చి వివరిస్తుంది అని గల్తీ పత్రిక 3వ అధ్యాయం 8-16లలో పౌలు రాశాడు. ఆది నుండి కూడా సకల జాతుల వారిని రక్షణతో మేలులతో దీవించాలన్నదే సువార్త యొక్క ఉద్దేశం. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఇదే తెలియజేస్తుంది. ఆదికాండం 18:18లో ఉన్నట్లుగా విశ్వాసులకు తండ్రి అని దేవునిచే పిలువబడిన అబ్రహాము ఆ విధమైన పిలుపుకు కారణం దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధం కలిగి దేవుని అందే స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నందున దేవుడు అతనిని ఎరిగి అతనిని ఎన్నుకున్నాడు. దానికి గల కారణం అతని మూలంగా భూమి మీద సమస్త జనములను ఆశీర్వదించాలి అన్నది ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పిన మాటకు అబ్రహాము హృదయపూర్వకమైన విధేయతతో కష్టతరమైన తన కుమారుని బలి ఇవ్వడానికి వెనుకాడలేదు కనుక అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానాన్ని కొనసాగిస్తానని చెప్పాడు. ఏ సంతానమైతే జనాంగాలకు దీవెన కారణంగా ఉంటుందని చెప్పాడో ఆయనే యేసుక్రీస్తు. 72వ సంకీర్తన 17వ చరణం. సొలొమోను కీర్తన యేసుక్రీస్తు యొక్క పరిపాలనను సూచిస్తుంది. ఆయన పేరు సూర్యుడున్నంతకాలం చిగుర్చుచూ స్తుతింపబడుతుంది అని చెప్పాడు. మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆయన యొద్ద మాత్రమే ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకొనుటకు అబ్రహాము వలె దేవుని ఎడల సంపూర్ణ విధేయత కలిగి స్థిరమైన విశ్వాసం, ఆయనతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండుటే మార్గం. ఆమేన్.